అందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా రిలీఫ్గా ఉంది. ఎందువల్లంటే నేను రిటైర్ అయిన రోజున ఒక మాట చెప్పాను. నా జీవితంలో కాళ్ళు చేతులు ఆడినంతకాలం సమాజం కోసం పనిచేస్తాను అని చెప్పాను. ఆ మాట ప్రకారం నడుచుకునే అవకాశం ఈ రోజు నాకు వచ్చిందనుకుంటున్నాను. ఆ మాట ప్రకారం నేను ఈ రోజు నుంచి రాజకీయాల్లోకి వచ్చి సమాజం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నా దృష్టిలో రాజకీయాలంటే సమాజ స్థితిగతుల్ని అవగాహన చేసుకుని జరిగినటువంటి తప్పుల్ని సవరించుకుని తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ ఒక మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర వహించడమే నా ఉద్దేశంలో రాజకీయం. అంతే తప్ప రాజకీయాలంటే పదవులో అధికారం నా ఉద్దేశంలో కాదు. నేను ఆ రోజు చెప్పినట్లే బలహీనుల్ని బాధితులకి సహాయం చేయడం కోసం, వాళ్ళకి అండగా ఉండడం కోసం, అలాగే అన్యాయాలు జరిగితే ఎదురు నిలవడం కోసం, అలాగే తప్పులు సరిదిద్దడానికి, ప్రజల ఆలోచనల్ని నాకు జ్ఞానం ఉన్నంత మేరకు ప్రభావితం చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నా. నా ఉద్దేశంలో ఈ రాష్ట్రానికి, ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన చేసేటటువంటి రాజకీయాల శైలి. రాజకీయాలు అందరూ చేస్తారు, కానీ ఆయన రాజకీయాల శైలి సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమని నేను భావిస్తున్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలోని వ్యక్తులు చేసినటువంటి విధ్వంసాన్ని మనందరం కళ్ళారా చూసాం. ఒక రకమైన విధ్వంసం కాదది. ఆర్థిక విధ్వంసం, రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి కలగజేసినంత స్థాయిలో విధ్వంసం జరిగింది. వ్యవస్థల విధ్వంసం జరిగింది. అలాగే ప్రజాస్వామ్య విలువల విధ్వంసం జరిగింది. సామాజిక విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసాలన్నింటినీ మనం కళ్ళారా చూసాం. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పట్ల ఎన్నో దశాబ్దాలుగా మనం అలవర్చుకున్నటువంటి సభ్యత సంప్రదాయాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ మనుషులకి ఎటువంటి గౌరవం లేదు. అటువంటి ప్రమాదం పునరావృతం కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతుగా నేను పనిచేస్తానని చెప్పి ఈ రోజున పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సింది, నినదించుకోవాల్సింది ఒకటే ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాకొద్దు, నెవర్ అగైన్ అని చెప్పి మనందరం దృఢ నిశ్చయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడకపోతే ఇప్పటికే ఎంతో నష్టపోయి 5 సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, మన సమాజం ఇక మళ్ళీ ఇలాంటిది ఏమైనా జరిగితే పూర్తిగా అధోపాతాళానికి పోతుందనే భయం రాష్ట్రంలో ఈ రోజున చాలా మందిని వెంటాడుతూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రజలంతా ఏకకంఠంతో నిలదీల్చాల్సింది నెవర్ అగైన్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ పునాదులు నేరాలు, హత్యలు, అవినీతి, అరాచకం, అణచివేత, వీటి పునాదుల మీద నిర్మించబడ్డాయి. ఆయన దృష్టిలో రాజకీయాలంటే కేవలం సంపాదన, అడ్డొచ్చిన వాడిని అణిచివేత మాత్రమే. ఆయనకి ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వారి బాగోగుల గురించి ఏమాత్రం ఏనాడు పట్టలా, ఏనాడు పట్టదు కూడా. ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత మొదలెట్టి చేసిన పనులన్నీ అవే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే చేసిన పనులు ఇవే. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాన్స్టర్ అనొచ్చు. ఆయన కూడా ఆయన పార్టీలో ఇటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళని, సభ్యతా సంస్కారాలు లేని వాళ్ళనే పెంచి పోషిస్తుంటారు, వాళ్ళకే పెద్దపీట వేస్తుంటారు, అటువంటి వాళ్ళకే ప్రమోషన్లు కూడా ఇస్తూ ఉంటారు. మనందరం చూసాం, ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకి పోయి దాడులు చేయడం, ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు పగలబడటం, ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం, ఇవే ఆయన దగ్గర ప్రమోషన్లు తెచ్చుకోవడానికి ఉండేటువంటి ముఖ్యమైన అర్హతలు. ప్రజల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎగదోసి ఆ సందట్లో తన దోపిడీని ఇష్టారాజ్యంగా కొనసాగించుకోవచ్చు అనేటటువంటి విపరీత మనస్తత్వం కలిగిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనిషిని నమ్మితే, ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు పోతుంది, ఏమైపోతుంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. మనందరం మనకెందుకులే అని చెప్పి చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. కాబట్టి అందరం తీవ్రంగా మనలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విపరీత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగమని ఆ పార్టీలో కాస్తో కూస్తో విఘ్నత ఉన్నటువంటి మనుషుల్ని నేను ప్రజల తరఫున కోరుతున్నా. మిత్రులారా, ఈ పరిస్థితుల్ని మీరందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కోడికత్తి శ్రీను విషయం ఇవాళ నేను వాళ్ళ ఊరెళ్ళి జనిపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఆ విషయంలో ఏం చేయగలము అనేది గట్టిగా ఆలోచించడం జరిగింది. మీరంతా చూస్తే జనిపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే బలైపోయినటువంటి మొట్టమొదటి బాధితుడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించిపోయినటువంటి ఒక అభిమానిని, ఆయన కోసం ప్రాణాలు సైతం అడ్డం వేసి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఒక సంఘటనకు పాల్పడి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రావాలని,
ఆ సానుభూతి ద్వారా ఓట్లు రావాలని, ఆ రకంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి తపన పడి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక సంఘటనకి పాల్పడినటువంటి జనపల్లి శ్రీనివాస్ ఇష్యూని ఆ సంఘటనని మసిపూసి మారేడుకాయ చేసి పచ్చి అబద్ధాలు చెప్పి ఒక దళిత యువకుడి జీవితాన్ని అన్యాయంగా చిదివేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ ఆ కేసు వివరాలు తెలుసు. ఆ కేసులో ముఖ్యమైనటువంటి పత్రాలని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు తీరిగ్గా అనలైజ్ చేసుకోండి. మీరు ఏమైనా దాని మీద ప్రశ్నలు అడగదలుచుకుంటే కూడా నేను వివరంగా మీకు చెప్తాను. తర్వాత ప్రశ్నలు తర్వాత తీసుకోండి. తర్వాత ప్రశ్న మీకు ఇచ్చిన కాగితాల మీద ప్రశ్నలు తర్వాత ఎదురుగానే అన్నారు. ఆ కుర్రాడు 90 రోజుల తర్వాత బెయిల్కి అర్హుడైనప్పటికీ కూడా దాదాపుగా 150 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకుంటే మళ్ళా ఆ బెయిల్ని వెంటబడి మరీ హైకోర్టులో క్యాన్సిల్ చేయించి 5 సంవత్సరాల పాటు జైల్లో ఉంచి అతని కుటుంబం పూర్తిగా ఆర్థిక ఇబ్బందులకి, సామాజిక ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇదంతా ఎవరో ఒకరిని చేస్తే వేరు. ఆయనకు అత్యంత అభిమాని, ఆయన కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి మనిషికి ఆయన ఇచ్చినటువంటి, ఆయన తీర్చుకున్నటువంటి రుణం ఇది. ఆంధ్ర పోలీసులకి సహకరించమన్నారు. మొత్తానికి అఫీషియల్గానో అనఫీషియల్గానో మాట్లాడి చాలా అబద్దాలు చెప్పారు. ఎన్ఐఏ పోలీసులకైతే ఇంకా పచ్చి అబద్దాలు చెప్పారు. ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎన్ఐఏ పోలీసులకి పచ్చి అబద్దాలు చెప్పారు. అవన్నీ కూడా మీరు ఆ కాగితాలు చూస్తే మీకే అర్థమవుతుంది. నేను వివరించక్కర్లా. తన అబద్దాలు సాక్ష్యం చెప్పడానికి వెళ్తే తను చెప్పినటువంటి అబద్దాలన్నీ ఎక్కడ బయటపడిపోతాయన్న భయంతో ఈ రోజున విచారణకు రాకుండా, సాక్ష్యం చెప్పకుండా కేసుని పిటిషన్ మీద పిటిషన్లు వేసి వాయిదాలు వేస్తూ ఆ కేసు విచారణకే రాకుండా చేస్తున్నారు. ఈ రకంగా ఒక యువకుడి భవిష్యత్తుని చిదివేసినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారో తెలియక ఆయన్ని గుడ్డిగా అభిమానించే అభిమానులు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఆయన ఎటువంటి వ్యక్తో తెలిసి మసలకోమని చెప్పి నేను వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఈ కేసు గురించి ఇంత వివరంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మన సమాజాన్ని 5 ఏళ్లలో ఎటు తీసుకుపోయారో మనందరం కళ్ళారా చూసాం. అటువంటి మనిషి చేతుల్లో మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని ఉంచడం ఎంత ప్రమాదకరమో మన అందరం ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ నేను మనవి చేసేది, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఈ కోడికత్తి ఇన్సిడెంట్ సీన్ ఒకటే కాదు, ఇలాంటివి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. వాటన్నిటినీ సమయం వచ్చినప్పుడు ఒక్కటొక్కటిగా ప్రజల ముందుకి, మీడియా ముందుకి తీసుకొస్తాం. చాలామంది అంటూ ఉంటారు, మీరేం చేస్తారండి, ప్రజలు మారిపోయారు, ప్రజలు చెడిపోయారు, రాజకీయాలు కలుషితం అయిపోయినాయి, మనం ఏమీ చేసే పరిస్థితి లేదు అనే నిరాశ, నిస్పృహలు చాలామంది వెలువచ్చుతూ ఉంటారు. నేను అటువంటి అభిప్రాయంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాను, తీవ్రంగా విభేదిస్తా. నా దృష్టిలో ప్రజలు ఎప్పుడూ చెడిపోలా, ఎప్పుడూ చెడిపోరు. ప్రజల విజ్ఞత మీద, వాళ్ళ తెలివితేటల మీద, వాళ్ళ మంచితనం మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను నా 60 సంవత్సరాల జీవితంలో, 35 సంవత్సరాల వృత్తిపరమైన జీవితంలో
చెడ్డవాళ్ల కంటే చాలా ఎక్కువ సంఖ్యలో మంచి వాళ్ళనే చూశాను. కాబట్టి ప్రజల మంచితనం మీద, ప్రజల విజ్ఞత మీద నా నమ్మకం ఎప్పటికీ సడలదు. కాకపోతే ప్రజలకి అర్థం చేయించి చెప్పడంలో విఫలమైతే మాత్రం మనమే నిందించుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికైనా మిత్రులారా, ప్రజలే ఫైనల్. అంతే తప్ప పంచాంగాలో, గ్రహాల్లో, దేవుళ్ళను నమ్ముకుని సమాజాన్ని గాలికి వదిలేరు. సమాజ భావి నిర్మాతలు ప్రజలే. వాళ్ళ మీదే మనం నమ్మకం పెట్టుకోవాలని దృఢంగా విశ్వసించే మనిషి నేను. దేశం అంటే సరిహద్దులో, దేశం అంటే మట్టి కాదు అన్నారు. దేశం అంటే సరిహద్దులు కాదు, దేశం అంటే దేవుళ్ళు కాదు, దేశం అంటే కేవలం కొన్ని విశ్వాసాలు కాదు, అలాగే దేశం అంటే నాయకులు మాత్రమే కాదు, దేశం అంటే ప్రజలు. కాబట్టి ఆ ప్రజల విజ్ఞతకే నేను ఈ రోజున అప్పీల్ చేస్తున్నా. ఇదంతా కోడికత్తి శ్రీను, జనిపల్లి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళందరికీ కావాల్సింది న్యాయం. అతను చేసింది పొరపాటు, నేను దాన్ని సమర్థించడంలా. కానీ దాన్ని ఒక ఘోరమైన నేరంగా చిత్రీకరించి టెర్రరిస్టుల మీద పెట్టే సెక్షన్లు పెట్టి ఎన్ఐఏని రప్పించి వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఆ కుర్రాడిని 6 ఏళ్ల పాటు బెయిల్ రాకుండా చేసి అతని జీవితాన్ని అంధకార బంధనం చేశారు. అతను చేసిన పొరపాటుకి పడాల్సిన శిక్ష కంటే ఇప్పటికే కనీసం 3 రెట్లు 4 రెట్లు జైలు జీవితం అనుభవించాడు. ఇలాంటి వాళ్ళకి నా అనుభవంతో నాకు చేతనైన సహాయం చేసి వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే జనిపల్లి శ్రీనివాస్ లాంటి వందలు వేలాదిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని వారికి అండగా ఉండి నాకు చేతనైనంత సహాయం చేసి వాళ్ళందరినీ వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ కన్నీళ్ళని తోడడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అంతేకాదు అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలోని వారు, ఆయన ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలని, అన్యాయాల్ని బయటపెట్టి వాటిల్లో కూడా న్యాయం జరిగేదాకా పోరాడతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే బయటపడినటువంటి అక్రమాల కేసులు ఒక కొలిక్కి వచ్చేదాకా వెంటబడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండాలి, సహకరిస్తూ ముందుకు పోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. మిత్రులారా, ఏటు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన దర్శకత్వంలో దాదాపు 25 ఏళ్ల క్రితం 25 కోట్ల అక్రమ డబ్బుతో కొన్నటువంటి సెకండ్ హ్యాండ్లో కొన్న సండూర్ పవర్ ప్రాజెక్టుతో మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆర్థిక సామ్రాజ్యం ఈ రోజున లక్షల కోట్ల విలువకు చేరింది. సాక్షి, భారతీ సిమెంట్, సరస్వతి పవర్, మంత్రిమాల్, యాగా కంపెనీ ఇలాంటివే కాకుండా ఆఫ్రికా దాకా విస్తరించింది. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు చేసినటువంటి దోపిడీ సొమ్ముని చట్టపరంగా కక్కించేదాకా ప్రజలందరూ వదిలిపెట్టకుండా ఈ పోరాటం సాగాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పోరాటంలో ప్రజలందరూ పాల్పంచుకోవాలి. ఎందుకంటే ఈ డబ్బంతా ప్రజలదే. ఇది ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. ఈ డబ్బంతా ప్రజల దగ్గర దోచుకున్నదే. ఆయన మొదలుపెట్టినటువంటి సెకండ్ హ్యాండ్ సండూర్ కంపెనీ 25 కోట్లతో మొదలు పెడితే దాంట్లో 2004, 2005 సంవత్సరం వచ్చేసరికి దాదాపు 700 కోట్ల రూపాయలు అందులోకి విదేశాల నుంచి
అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల నుంచి, అకౌంట్ల నుంచి, కంపెనీల నుంచి 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చింది కూడా లగ్జంబర్గ్లో ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సికార్ అనే కంపెనీ, మారిషస్లో ఫ్లూరీ, 2i, ఎమర్జింగ్ సర్వీసెస్ అని, ఇలా దొంగ సొమ్ము దాచిపెట్టే చోట్ల నుంచి ఆ డబ్బు తీసుకొచ్చి దాన్ని మళ్ళా మదుపుగా చూపి ఇంకా దోపిడీ చేసి సాక్షి ఛానల్, భారతీ సిమెంట్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఆల్రెడీ ప్రజల ముందు ఉన్నవే, మీకు కొత్తగా చెప్పేది ఏం కాదు. కానీ వీటిలో కొన్నిటిలో విచారణ సక్రమంగా జరిగింది, కొన్నిటిలో మధ్యలోనే ఏ కారణాల చేత నాకు తెలియగానే ఆగిపోయింది. వాటన్నిటినీ తిరిగి తవ్వి తీయాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటినీ ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనికి నాతో పాటు ఎంతోమంది సహకారం అవసరం, ఎంతోమంది ప్రొఫెషనల్స్ సహకారం అవసరం. వారందరూ కూడా సహకరిస్తారనే నమ్మకం నాకుంది. నా ఈ ప్రయత్నాన్ని, నా ప్రయాణాన్ని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. అందరి వైపు నుంచి సహకారం దొరుకుతుందనే నమ్మకం నాకుంది. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. నాకేదైనా సమాచారం ఇవ్వాలన్నా, ఏదైనా మెసేజ్లు పంపాలన్నా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. అది మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. అది 7816200048. మళ్ళీ ఒకసారి చెప్తాను, 7816200048. దయచేసి గుడ్ మార్నింగ్, గాడ్ బ్లెస్ యూ, పండగ శుభాకాంక్షలు లాంటి మెసేజ్లు పెట్టమాకండి. అలాగే సంస్కారహీనమైనటువంటి భాష పొరపాటును కూడా వాడకండి. అలా ఎవరైనా వాడినట్లయితే మహా అయితే ఒక్కసారి వాడగలుగుతారు, ఎందుకంటే తర్వాత అటువంటి నెంబర్లను బ్లాక్ చేసేస్తాను. అలాగే నేను ఫేస్బుక్, ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటాను. ఎవరైనా ఏదైనా మెసేజ్ పెట్టదలుచుకుంటే అక్కడైనా పెట్టచ్చు. అక్కడ కూడా ఎటువంటి విమర్శల్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సంస్కారవంతమైనటువంటి భాషలో ఆ విమర్శలు కొనసాగాలి. సోషల్ మీడియా అనేది పబ్లిక్ స్పేస్. అదేమి ఒక రూమ్లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటలు కావాలి. పబ్లిక్ స్పేస్లో మాట్లాడేటప్పుడు మన అందరం బాధ్యతతో సంస్కారవంతమైనటువంటి భాషతో మాట్లాడాలి. కాబట్టి దయచేసి ఆ విషయంలో తప్పు లేకుండా ఎటువంటి విమర్శనైనా నేను స్వీకరించడానికి సిద్ధం. నేను ప్రజాస్వామ్యం అంటే మాట్లాడుకోవడం, ఒకళ్ళు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. చర్చలు లేకుండా ప్రజాస్వామ్యం జరగదు. కాబట్టి విమర్శలు ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమైన, సాధారణమైన, అన్నిటికంటే ఎక్కువ అవసరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి దాని నుంచి నేను ఎప్పుడూ దూరం పోను. ఈయన ఏదో ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేశాడు కదా, మళ్ళీ ఏమన్నా అంటే ఏమనుకుని చేస్తాడు అనే అనుమానం ఎవరికి అక్కర్లేదు. నేను ఈ రోజున నా వృత్తి జీవితం రిటైర్మెంట్ రోజునే అయిపోయింది. ఈ రోజున రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అన్ని విమర్శల్ని సహృదయంతో స్వీకరించాల్సినటువంటి అవసరం, బాధ్యత నా మీద ఉంది. కాకపోతే వాటిని భాష విషయంలో ఏ ఇబ్బంది లేకుండా ఉంటే నేను అన్ని విమర్శల్ని స్వీకరిస్తాను. వీలైనంత మేరకి సమాధానం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో సమాధానం ఇవ్వలేకపోతే ఇంకొక సందర్భంలో అటువంటి అభిప్రాయాలకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం.
దాదాపు గంట సేపు మీకు టైం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు సార్. రాజకీయాలంటే ఒక పార్టీలో ఉండాలి, లేకపోతే ఒక వేదిక ఉండాలి. వేదిక ఉండేది ఆర్గనైజేషన్ అవుతుంది, రాజకీయాలు కాదు. సో నేను ఏ వేదిక లేదు ప్రస్తుతానికి ఒంటరిగా ప్రయాణం మొదలెట్టాను. నాతో కూడి వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను. ఎంతమంది వస్తే అంతమందితో కలిసి నడుస్తాను. ప్రస్తుతానికి ఏ ఆలోచన లేదు. ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని నాకు చేతనైనంత సహాయం చేయడం, జరిగినటువంటి అక్రమాల మీద పోరాటం చేయడం. ఇందులో నాతో కలిసి వచ్చే ఎంతమందినైనా కలిసి తీసుకుని పోతాం. ఖచ్చితంగా మనం ప్రయత్న లోపం ఉండకూడదు. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు నుంచి మనకి అనుకోకుండా అనూహ్యంగా మనకు సహకారం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ అవకాశాన్ని జార విడిచిపోకుండా కలిసి వచ్చే అందరినీ కూడగట్టుకుని వెళ్ళి ఈ కేసుల అంతు తేల్చాల్సిందే. వీటిని వదిలిపెట్టే సమస్య లేదు. మాకు సుమారుగా 11 గంటల చిల్లర ఆ టైంలో ఆ సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ముందు ఎవరైనా కానీ కామన్గా అయినా ఎవరైనా అడిగేది ఎవరు చేశారా, ఎందుకు చేశారు అని. ఎవరు చేశారా అంటే పలానా శ్రీనివాస్ అనే కుర్రాడంట, అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తాడంట, అంతకు మించి అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అతను వెనకాల ఎవరు ఉన్నట్టుగా ప్రస్తుతానికి కనబట్టలేదు అని. ఎందుకు చేశాడయా అని అంటే ఏమో సార్ అడిగితే సార్కి సింపతి రావాలని చేశాను, అంతే తప్ప నేనేమి చంపడానికి చేయలేదు అని చెప్పి అంటున్నాడు అని అన్నారు. అరే అట్లెట్లా చెప్తారా, అటువంటి సంఘటనని పాల్పడి సింపతి అని ఎట్లా చెప్తారు అని అంటే ఇంకొక 5 నిమిషాలకో 10 నిమిషాలకో సార్ అతని జేబులో ఒక ఉత్తరం దొరికింది, ఆ ఉత్తరంలో అన్ని క్లియర్గా రాసుకున్నాడు. తను జగన్ గారికి ఎంత అభిమానో, ఆయన పట్ల వాళ్ళ తండ్రి గారి టైం నుంచి ఎంత అభిమానో రాసుకున్నాడు. అవన్నీ చూస్తే ఇందులో అతను చెప్పిన దాంట్లో ఏమీ తేడా కనబట్టలేదు సార్ ప్రస్తుతానికన్నా. అదే మీకు ఇచ్చినటువంటి కాగితాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి పత్రం అది. 11 పేజీల ఉత్తరం ఆ రోజున అతను జేబులో పెట్టుకుని ఉన్నాడు. ఆ 11 పేజీల ఉత్తరం చూసినప్పుడు 3 చేతిరాళ్లు ఉన్నాయి అందులో. ఇదేంటా 3 హ్యాండ్ రైటింగ్లు ఉన్నాయేంటి అని అంటే తర్వాత తెలిసింది ఏంటంటే 9 పేజీలు ఎవరో వాళ్ళ కజిన్తో రాయించుకున్నాడు, చేతిరాత బాగుంటుందని. 10వ పేజీ ఏమో వాళ్ళ రూమ్మేట్తో రాయించుకున్నాడు ఈ సంఘటనకు ముందు రోజు. 11వ పేజీ ఆ రోజు ఉదయం అమ్మో నేను ఈ పని చేస్తున్నాను, నన్ను చంపేస్తారేమో అని చెప్పి తన చేతులతో రాసుకున్నాడు. నాకేదైనా ప్రాణహాని జరిగితే నా అవయవ దానం చేయండి, అమ్మా నాన్న నన్ను క్షమించండి, ఇట్లు మీ చంటి అని చెప్పి తన సొంత చేతిరాతతో రాసుకున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రూమ్మేట్ ఎవరా రాసిన అతను చూడండి, అతను పట్టుకోండి అంటే ఆ రూమ్మేట్ని అడిగితే అవును సార్ నేనే రాశాను, నేనే చేశాను. సో ఈ రకంగా ప్రాథమికంగా ఇంతలోకి ఎవరో మీడియా మిత్రులు సార్ ఈయన జగన్ గారికి వీరాభిమాని, ఆ సంక్రాంతి న్యూ ఇయర్స్ టైంలో ఫ్లెక్సీ కూడా పెట్టించాడు మా ఊళ్ళో, అప్పట్లో వాట్సాప్లో తిరిగింది ఆ ఇమేజ్ అని అంటే ఆ ఇమేజ్ తెప్పించుకుని చూసాం. ఆ ఇమేజ్ తెప్పించుకుని చూస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఈయన ఫోటో పెట్టుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలను రాయించుకున్నాడు. ఆ రకంగా అదృష్టవశాత్తు ఆ రోజున 1-2 గంటల్లోనే ఈయన ఎవరు, ఎందుకు చేశాడు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని మీద మాకు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. అందుకనే ప్రజలకి ఆ రోజున చెప్పింది మీరెవరూ కంగారు పడకండి, ఇదేదో చిన్నతనంలో ఒక అభిమాని చేసినటువంటి పొరపాటు అంతే తప్ప ఇందులో ఏమీ పెద్ద హత్యాయత్నం ఇట్లాంటివి ఏమీ లేవు. మీరు ఆవేశపడిపోయి
మీరు బస్సులు రైళ్లు తగలబెట్టడం అని అటువంటి పనులకు పూనుకోమాకండి అని చెప్పి ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. ఎందువల్లంటే మన రాష్ట్రంలో ఎన్నోసార్లు చూసాం. రంగా గారి హత్యానంతరం జరిగినటువంటి అల్లర్లు చూసాం. రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం జరిగిన అల్లర్లు చూసాం. ఎన్నోసార్లు మనకు స్థానికంగా మీరు అమలాపురంలో కూడా చూసుంటారు. ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయినా లేకపోతే ఎక్కడన్నా అనుమానాస్పద పరిస్థితుల్లో శవం దొరికినా ఎంత గొడవైపోద్దో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రబలకూడదు, అనవసరమైనటువంటి అనుమానాలు రేకెత్తకూడదు అన్న ఉద్దేశంతో ప్రజలను శాంతపరచడానికి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం చెప్పిన విషయం అది. అందులో తప్పేమీ లేదు, అందులో అబద్ధం కూడా ఏమీ లేదు. తర్వాత విచారణలో కూడా అదే తేలింది. దానివల్ల ఆ రోజున రాష్ట్రం తగలబడకుండా కాపాడుకోగలిగామని చెప్పి గర్వంగా చెప్పగలం. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. విచారణ కొనసాగనిస్తే తప్పకుండా ఆ కుర్రాడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. తెలియదండి. ఒక ఎలక్షన్లో ఎన్నో విషయాలు పనిచేస్తాయి. ఒక ఎలక్షన్లో దీని పాత్ర ఎంత ఉందన్నది నేనేమి దాన్ని తూకం వేసి చెప్పలేము. ప్రశ్న కూడా అర్థమైతే మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్లు పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి కక్ష తీర్చుకోవడానికి పని చేస్తున్నారా అని అంటున్నారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఈ రోజున వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు లేవు. ఆనెస్ట్గా చెప్తున్నా, ఆనెస్ట్ టు హార్ట్. వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు లేవు. నాకు ఆయనకి ఉన్నటువంటి అకౌంట్ నాకు సంబంధించినంత వరకు క్లోజ్ అయిపోయింది. ఆయన చేసేది ఆయన చేశారు, నేను చేసేది నేను చేశాను, నా పోరాటం నేను చేశాను, ఆయన చేసేది ఆయన చేశారు. ఆయన అధికారంతో అవి సమం అయిపోయినా అకౌంట్ క్లోజ్ చేసేసారు. కాబట్టి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం రాజకీయాలను అడ్డం పెట్టుకునే హీన స్థితిలో లేను. ఏమాత్రం నా వ్యక్తిగత కక్షలు అంటే వ్యక్తిగతంగానే తీర్చుకుంటా, రాజకీయాలు ఏమవసరం నాకు. కాబట్టి అటువంటి ఉద్దేశం ఎవరికి ఉండొద్దని చెప్పి కోరుతున్నాను. ఇది కేవలం నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ రోజున కేవలం సమాజం కోసమే తప్ప నాకు వ్యక్తిగతంగా ఏదో బాకీలుండి కాదు. నేను మాట్లాడింది ఎట్లా ఉంటుందంటే, సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత ఒక 5 సెకండ్ల మాట వినిపించి అదే స్టోరీ అనుకోమంటారు. అది కాదు. నేను మాట్లాడింది పూర్తి నిడివి. కనుక మీరు ఆ రోజు నేను పూర్తి నిడివి వీడియో కూడా పెట్టాను. పూర్తి నిడివి మీరు వింటే ఇటువంటి అభిప్రాయానికి రారు. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, ఆయన ఒక కులాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడంటే దానికి తగినట్లుగా తగిన రీతిగా స్పందించాల్సిన బాధ్యత మీదేనాయా, అంతే తప్ప ఏదో రాజకీయ పార్టీలు వచ్చి కులాలను భుజాలను వేసుకోవు. ఎందుకంటే వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. అందరినీ కలుపుకుని పోవాలి రాజకీయ పార్టీలు అనేవి. కాబట్టి మీరు మళ్ళా ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలో అనే దానికి సిద్ధపడడం తప్ప అయిపోయిన తర్వాత ఏడ్చి ఉపయోగం లేదు అని చెప్పి వాళ్ళు సన్నద్ధులుగా చేయడం కోసమే ఆ మాట చెప్పారు. అదే నేను ఈ రోజున ఆర్యవైశ్య సంఘం మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందన్నది. దళితుల మీటింగ్ పెడితే దళితులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఏ సామాజిక వర్గం మీటింగ్ పెట్టి చెప్పమన్నా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం వల్ల వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, భవిష్యత్తు ఎంత అంధకారమైంది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలను. అందరినీ ఆయన మీద పోరాటం చేయమని చెప్పి నేను వివరించి మరీ చెప్పగలను. కాబట్టి అది ఒక్క కులానికి సంబంధించింది కాదు. చాలా మంది ఉన్నారండి, వందల వేలల్లో ఉన్నారు. నాకు చేతనైనంత వరకు నేను పూనుకుని మొదలు పెడతాను. నన్ను చూసి అరే ఆయన కూడా ఏదో చేస్తున్నాడు, మనం కూడా ఏదో చేద్దామని ఇంకొక 10 మంది బయలుదేరి ఆ బాధ్యతలను ఆదుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను. వాళ్ళకి పాపం సంపాదించే కొడుకు జైల్లో ఉండటంతో
గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి కొంతమంది దాతలు గతంలో మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ దాతల్ని అప్రోచ్ అయ్యి మమ్మల్ని అప్పుల రొంపిలోంచి బయటపడేయండి అని చెప్పి కోరడానికి ఒకళ్ళని అప్పచెప్తాను. నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను. అలాగే ఆయనకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికి, విచారణ సత్వరంగా జరిగేలాగా చేయడానికి ఆయన ట్రయల్ లాయర్ని కూడా పెట్టుకునే స్తోమత ఆయనకి లేదు. ట్రయల్ లాయర్ లేకపోతే అవతల ఎన్ఐఏ లాయర్ ఉంటారు, చాలా బలమైన లాయర్లు ఉంటారు. కాబట్టి ఆయనకి బలమైనటువంటి లాయర్ యొక్క అవసరం ఉంది. అటువంటి న్యాయ సహాయం కోసం లాయర్లను బతిమాలి ప్రోబోనోగా చేయమని చెప్పాలి. సలీం గారు గత 6 సంవత్సరాలుగా ప్రోబోనో ఉచితంగా ఆయనకి న్యాయ సేవలు అందిస్తూ చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే ఉచిత సేవ చేసే లాయర్ గారే వాళ్ళ కుటుంబ పోషణకు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే ఆయన వెనక్కి తిరగకుండా సహాయం చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా అలాగే శ్రీనివాసు ఈ రోజున బెయిల్ వచ్చింది కాబట్టి తన కాళ్ల మీద తను నిలబడి జీవనోపాధి వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా కొన్ని సజెషన్స్ చేశాం, ఆయన్ని పాటించమని చెప్పాం. దీన్ని టైం టు టైం ఏం జరిగిందో కనుక్కుని వాళ్ళకు కొంచెం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు గోదావరి ఒడ్డున ఉంటారు, వరద మీదకి వచ్చిన తర్వాత చేయగలిగింది ఏమి ఉండదు కదా. వరద రాక ముందే మనకు కొంచెం ఇల్లు పైకెత్తి కట్టుకోవడమో లేకపోతే కరకట్టం ఎత్తు పెంచుకోవడమో చేయాలి కదా. ఆ పని చేద్దామని చెప్తున్నాం. అనుకోకుండా జరిగింది. నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే ఆయన బాధితుడు జనపల్లి శ్రీనివాస్. జనపల్లి శ్రీనివాసుని పలకరించి అతన్ని వివరాలు తెలుసుకుని అతనికి ఏం సాయం చేయగలమో అది చేయడం కోసం ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాను. ఎంచుకున్నప్పుడు వచ్చినప్పుడు మీరందరూ అడుగుతారు, నువ్వు ఎందుకు వచ్చావా, నువ్వు ఏ స్థాయిలో వచ్చావు, నీకున్న స్టేటస్ ఏంటి అని. కాబట్టి రాజకీయాల్లోకి రావడం ఎప్పటికైనా అవసరమే అనిపించింది. కాబట్టి అనుకోకుండా అమలాపురాన్ని ఈ డిక్లరేషన్ కోసం ఎంచుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అమలాపురం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడు ఏం చెప్పలేనండి. ప్రస్తుతానికి ఎటువంటి అభిప్రాయాలు ప్రస్తుతానికి లేవు. నా ముందున్నటువంటి బాధ్యత నాకు నేను నిర్ణయించుకున్న ప్రోగ్రాం మీకు చెప్పాను, అంతవరకే ప్రస్తుతానికి పరిమితం. దానికి కారణం అది కాదు. నేను చేయదలుచుకున్న పని నా జీవితంలో మిగిలి ఉన్న కాలాన్ని పర్పస్ఫుల్గా ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుని గడుపుదామన్న ఉద్దేశంతో ఏ ఆబ్జెక్టివ్లో అయితే సమాజానికి అన్నిటికంటే ఎక్కువ మంచి జరుగుతుందని ఆలోచించి ఇది అన్నిటికంటే ముఖ్యమైన ప్రాధాన్యమైనటువంటి అంశం అని నేను అనుకుని ఈ పని నేను చేయదలుచుకున్నప్పుడు ఇంకా ఆ పదవి దీనికి ఈ పని చేయడానికి అడ్డంకి వస్తుందన్న ఉద్దేశంతో ఆ పదవిలో చేరాలి. అధికారిగా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా రిటైర్ అయితే అయిపోయాను కదా. సో అది గతం గత. ఇది కొత్త ప్రయాణం. ఈ ప్రయాణాన్ని దానంతట దానిగా మీరు రేపటి నుంచి తూకం వేయండి. అంతే తప్ప మిగిలిన విషయాలతో దీన్ని పోల్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడే 1 year అయింది. వాళ్ళు కొన్ని విషయాల్లో గట్టి చర్యలు తీసుకుంటున్నారు. కానీ గతంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్లో కొన్ని విమర్శలు వచ్చినాయి. కానీ ఆ పరిస్థితులే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయనేటువంటి విమర్శలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీటిని
ఏ రకంగా సరిదిద్దుతారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని సరిదిద్దలేకపోతే వాటి మీద కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎప్పటికైనా ఉంది. థ్యాంక్ యూ.